హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్ చూసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మెర్లయన్ పార్క్కి వెళ్దాము. మేము ఎంఆర్టీలో వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఇది మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్ అండ్ ఇలా ఇక్కడ వరకు వాక్ చేసి వస్తే ఇక్కడ ఒక ఎంఆర్టీ ఉందన్నమాట. సరే అని మెల్లిగా వాక్ చేయడం స్టార్ట్ చేసాము. ఇక్కడ చుట్టూ చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా రెస్టారెంట్సే ఉన్నాయి అనుకుంటాను. మనం ఐస్ క్రీమ్ మ్యూజియం బ్యాక్ సైడ్ వరకు వచ్చేసాం. ఇంకొంచెం ముందుకు నడిస్తే ఈ ప్రీ స్కూల్ కూడా ఉందన్నమాట. కొంచెం ముందుకెళ్తూ ఉంటే గూగుల్ మ్యాప్ వేరే రూట్ సజెస్ట్ చేసింది. ఫస్ట్ అయితే హ్యాపీ ఫీల్ అయ్యాము, పోనీ అక్కడి వరకు నడవక్కర్లేదు, ఇక్కడ ఇంకో ఎంఆర్టీ స్టేషన్ ఉందేమో అని. కానీ అప్పటికి పిచ్ డార్క్ అయిపోయింది అండ్ అసలు అక్కడ ఎవరు మనుషులు లేరు. మాకైతే ఫుల్ భయం వేస్తోంది అండ్ అసలు అది ఒక ప్రాపర్ రూటే కాదు, ఒక రోడే లేదు. బ్లూ కలర్ది ఒక బ్రిడ్జ్ అండ్ రెడ్ కలర్ది బస్ స్టాప్ అన్నమాట. ఇప్పుడంటే ఇక్కడ ఇలా ఉంది కానీ అప్పుడు ఆల్మోస్ట్ 7:15 అలా అయిపోయింది టైం. కంప్లీట్లీ డార్క్ ఉందన్నమాట. సో మాకు రూట్ ప్రాపర్టీ లోపల నుంచి తీసుకెళ్లి ఈ బ్రిడ్జ్ దగ్గరికి చూపించింది. ఆ చీకట్లో మేమైతే తప్పిపోయామని అనుకున్నాము, కానీ లక్కీలీ ఆ బ్రిడ్జ్ దగ్గరకు ఒక కపుల్ వచ్చారు. మేము వాళ్ళని ఎంఆర్టీ గురించి అడిగితే వాళ్ళు చెప్పారు ఇక్కడ ఎంఆర్టీ ఏం లేదు, ఒక బస్ స్టాప్ ఉంది అని. అండ్ మీ డెస్టినేషన్ కి బస్ లో కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇంకా దారి తప్పిపోయాక ఎవరో ఒకరిని నమ్మాలి కదా అని చెప్పి వచ్చి బస్ ఎక్కాము. మాకైతే మంచిగా డబుల్ డక్కర్ బస్ దొరికింది అండ్ మేము మంచిగా ఆర్చర్డ్ రోడ్ లో పైన సీట్ లో కూర్చుని సూపర్ వ్యూ ఎంజాయ్ అయితే చేసాము. అక్కడ ఒక 5-10 మినిట్స్ చాలా భయం వేసింది, కానీ ఎట్ ది ఎండ్ మంచే జరిగింది. అండ్ ముందు కనిపిస్తోంది కదా ఒక బస్, మన బస్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ అనమాట, సేమ్ కలర్. ఏసీ ఎలక్ట్రిక్ బస్సెస్ అనమాట ఇవి. ఎంటైర్ సింగపూర్ లో 257 ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి, అన్ని కూడా గ్రీన్ కలర్ లో ఉంటాయంట. మేమైతే బస్ డ్రైవర్ కి చెప్పాము ఆర్చర్డ్ ఎంఆర్టీకి దగ్గరగా దింపండి అని చెప్పి, కానీ ఆయనేమో మమ్మల్ని ఈ ప్లేస్లో దింపారనమాట. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో మేము ఇప్పుడు ఇక్కడ నుంచి రాఫిల్స్ ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ మా ఫ్రెండ్ వైష్ణవి వెయిట్ చేస్తుంది అండ్ రాఫిల్స్ ప్లేస్కి రమ్మని కూడా తనే మమ్మల్ని గైడ్ చేసింది. సో ఇక్కడ నుంచి మేము ఈ మెర్లయన్ పార్క్కి బై వాక్ వెళ్తాము. రాఫిల్స్ ప్లేస్ ఎంఆర్టీ నుంచి మెర్లయన్ పార్క్కి ఒక 7 మినిట్స్ వాక్ ఉంటుంది అంతే. మేమైతే రాఫిల్స్ ప్లేస్లో దిగాము వైష్ణవిని కలిసి. ఇప్పుడు వాక్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇవాళ డేట్ 17 సెప్టెంబర్ 2023 అండ్ ఇక్కడ ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ జరుగుతుందన్నమాట, అదే F1 రేస్. ఇక్కడ ఆల్రెడీ 3-4 డేస్ నుంచి చాలా హడావిడిగా ఉంది అండ్ చాలా క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది. అండ్ హాఫ్ ఆఫ్ ది సింగపూర్ క్లోజ్డ్ ఉందన్నమాట, కంప్లీట్ రోడ్స్ అన్ని మూసేశారు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి. ఇక్కడ ఆల్రెడీ రేస్ స్టార్ట్ అయిపోయింది అండ్ అసలు సౌండ్ అయితే నేను ఇప్పుడు మీకు వినిపిస్తాను, వినండి. అక్కడ దూరంగా స్క్రీన్లో కనిపిస్తున్నాయా రేసింగ్ కార్స్ అన్ని పాస్ అవుతున్నాయన్నమాట. అదన్నమాట ఇక్కడ పరిస్థితి. అసలు పక్క వాళ్ళు మాట్లాడేది కూడా సరిగ్గా వినిపించట్లేదు. అండ్ ఇవాళ F1 రేస్ క్లోజింగ్ సెరిమనీ అయిపోయాక ఫైర్ వర్క్స్ కూడా ఉంటాయి అన్నమాట మెరీనా బేలో. సో అది కూడా చూద్దాము. మాకైతే వైష్ణవినే చెప్పింది సూపర్ ఉంటుంది, దీన్ని మిస్ అవ్వకూడదు అని ఇక్కడ తీసుకొచ్చింది ఇవాళ. ఇది F1 రేస్ కి ఎంటర్ అవ్వడానికి గేట్ 5 అనమాట. ఇలా చాలా గేట్స్ ఉన్నాయి అండ్ ఇదే F1 ట్రాక్ అనమాట. సగం సింగపూర్ నే కవర్ చేసేస్తుంది. అండ్ ఒకసారి ఆ క్రౌడ్ చూడండి ఎంత ఉందో. ఇప్పుడే మెరీనా బేకి వచ్చేసాము. అసలు లైట్స్ తో సింగపూర్ అయితే అద్దిరిపోయింది. మనం నిన్న ఆర్ట్ మ్యూజియం సైడ్ ఉన్నాం కదా, ఇవాళేమో మెర్లయన్ సైడ్ వచ్చాము. మనకి ఆపోజిట్ సైడ్లో మెరీనా బే సాండ్స్ అండ్ ఆర్ట్ మ్యూజియం కనిపిస్తోంది. అసలు లైట్స్ తోటి అండ్ ఆ కలర్స్ తోటి సూపర్గా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడిస్తే మెర్లయన్ వచ్చేస్తుంది. పదండి వెళ్ళిపోదాం. వావ్, ఇక్కడ నుంచి మెర్లయన్ కనిపిస్తోంది. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సింగపూర్ అంటే జనరల్ గా ఫస్ట్ చూపించేది ఇదే కదా. సో ఇది సింగపూర్ అఫీషియల్ మాస్కాట్ అన్నమాట. దీని హెడ్ ఏమో లయన్ అండ్ బాడీ ఏమో ఫిష్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ దీని హైట్ వచ్చేసి 8.6 మీటర్స్ అండ్ వెయిట్ వచ్చేసి 70 టన్స్ అంట. అండ్ ఇది సింగపూర్ కి ఎంత ఇంపార్టెంట్ ఐకాన్ అంటే సింగపూర్ ఒరిజినల్ నేమ్
సింగాపురా. సింగా అంటే లయన్ అండ్ పురా అంటే సిటీ. మెర్లయన్ మీద మొత్తం కూడా లైట్స్ డిస్ప్లే ఉందన్నమాట. అసలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కనిపిస్తుంది. ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ అసలు ఇంత టాల్ గా ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుందని నేను అసలు అనుకోలేదు. అసలు ఈ బే నుంచి వ్యూ అయితే అద్దరిపోయింది అనమాట. ఇక్కడ కూర్చుని ఎన్ని అవర్స్ అయినా గడిపేయచ్చు, అంత బాగుంది. టెన్ ఆ టైంకి మ్యాచ్ అయిపోయి ఫైర్ వర్క్ స్టార్ట్ అవుతాయి అని అప్రాక్సిమేట్ గా అనౌన్స్ చేశారు. సో ఈ లోపు మేము ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాము. ఇక్కడైతే ఒక ప్రాపర్ వెజ్ మీల్ కూడా లేదనమాట. నీటిలో వెజ్ ఉంది అని చెప్తున్నారు కానీ దాన్నేమో ఫిష్ ఆయిల్ తో చేశారంట. మొత్తానికి హాఫ్ అన్ అవర్ కష్టపడితే మాకు ఏదో అయితే దొరికింది. ఈ క్రౌడ్ చూసారా, వీళ్ళందరూ F1 వాళ్ళే. మ్యాచ్ ఆల్మోస్ట్ ఎండ్ కి వచ్చిందనమాట. మీరైతే ఒక్కసారి సౌండ్ వినండి, మామూలుగా లేదు అసలు. మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం కదా, అక్కడ మాకు ఒక టోకెన్ ఇచ్చారు. ఫుడ్ అయిపోయిన వెంటనే అది ఇలా సౌండ్ చేయడం మొదలెట్టింది. సో మేము వెళ్ళి ఇప్పుడు తీసుకోవాలి. కరెక్ట్, మేము ఫుడ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఫైర్ వర్క్ స్టార్ట్ అయిపోయాయి. సో మేము ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చేసాము. అండ్ ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ ఫైర్ వర్క్స్ని ఎంజాయ్ చేసేద్దాము. ఇది చూసారా, ఇదైతే నాకు సూపర్గా నచ్చింది. అసలు ఏదో ఒక పాములాగే పాకేస్తున్నాయి. వావ్, ఇలా మెర్లయన్ ముందు మెరీనా బేలో కూర్చుని, ఆపోజిట్లో ఏమో మెరీనా బే సాండ్స్ అండ్ ఆర్ట్ మ్యూజియం ముందు ఇలా ఇంత పీస్ఫుల్ వెదర్లో ఇంత బ్యూటిఫుల్ ఫైర్ వర్క్స్ చూడడం ఎంతో పీస్ఫుల్గా ఉంది. ఈ క్రెడిట్ మొత్తం కూడా వైష్ణవికే అన్నమాట. ఇప్పుడే ఫైర్ వర్క్స్ అయిపోయాయి. ఇందాక మేము ఫుడ్ తీసుకున్నాం కదా, సో ఇప్పుడు మెర్లయన్ ముందు ఒక మెమరబుల్ డిన్నర్ అన్నమాట. డిన్నర్ విత్ వ్యూ అంటారు కదా, అదే అన్నమాట ఇది. ప్లేస్ అయితే పర్ఫెక్టే, కానీ నా బర్గరే నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా బర్గర్తో వచ్చిన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తిన్నాను. అలా ఒక బ్యూటిఫుల్ మెమరబుల్ ఈవినింగ్ అయిపోతోంది అనుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్ నుంచి స్పెక్ట్రా లైట్ అండ్ వాటర్ షో మొదలైందనమాట. మనము ప్రీవియస్ వీడియోస్ లో అటు సైడ్ నుంచి చూసాం కదా. ఆర్ట్ సైన్స్ మ్యూజియం ని చూడండి, దాని మీద సూపర్ లైట్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనమాట, బర్డ్ ఎగురుతున్నట్టు. అలాగా నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అసలు కలర్స్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ బ్యూటిఫుల్ గా ఉంది. నిజం చెప్పాలంటే అట్ సైడ్ నుంచి చూడడం కంటే నాకు ఇట్ సైడ్ నుంచి చూడడమే ఇంకా బాగా నచ్చింది. ఫుల్ వ్యూ తోటి చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఇలా మా ఈవినింగ్ అంతా చాలా హాయిగా పీస్ఫుల్గా అయిపోయింది. మెర్లయన్తో, ఫైర్ వర్క్స్తో, సెకండ్ టైం స్పెక్ట్రా షోతో అండ్ అన్నిటికంటే మించి ఇంత బ్యూటిఫుల్ మెరీనా బేతో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో యూనివర్సల్ స్టూడియోస్తో కలుద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.